మామ ఒకటే మాట రెండో మాటే లేదు. తనూజ పుట్టస్వామి డిజర్వ్ టు ద కెప్టెన్సీ. తను పడ్డ కష్టానికి తను కెప్టెన్సీకి డిజర్వ్ అర్హురాలు అని మీకు అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్లో తనూజ పుట్టస్వామి డిజర్వ్ టు ద కెప్టెన్సీ అని రాయండి మామ. చూద్దాం ఎంతమంది అనుకుంటున్నారు తనూజ కెప్టెన్ అవ్వాలి అని. నేనైతే అనుకున్నా మామ. ఎన్నిసార్లు తొక్కారు మామ. లేచింది పడింది ఎలాగైనా చివరికి నిలబడింది మామ. ఇది మాత్రం నిజం. తనూజ పుట్టస్వామి ఆమెలో కూడా నెగిటివ్స్ ఉన్నాయి. అవి నేను చెప్పకుండా ఉండను, చెప్తాను. కానీ తను అర్హురాలు కెప్టెన్సీ కనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. ఈ వీడియోకి నేను సబ్స్క్రిప్షన్ కూడా అడగట్లా, ఓకేనా? ఎన్నిసార్లు మామ కళ్యాణ్ అయితే లిటరలీ గూస్ బంప్స్ కళ్ళలో నుంచి నీళ్లు తెప్పించేశాడు. ఒక సోల్జర్ ఎన్ని కష్టాలు పడాలో, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్న అతను ఎన్ని కష్టాలు పడాలో, మనం ఎన్ని కష్టాలు పడ్డామో మన సోల్జర్ కూడా అన్ని కష్టాలు పడ్డాడు. దట్ ఈజ్ సోల్జర్ అని నాకు అనిపించడు మామ. మీకు కూడా దట్ ఈజ్ సోల్జర్ అనిపిస్తే లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఇంకా ఈ సొల్లు ఆపి నీట్గా పాయింట్లోకి రండిరా అంటారు, అంతే కదా? చెప్తామా, సూపర్ అనిపించారు ఈరోజు. ఒక్కొక్కరిలో నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. తనూజ గారిలో కూడా ఒక్క నెగిటివ్ ఉంది, అది చెప్పకుండా అయితే ఉండలేను. ఓకే, ఆమె ఎంత పెద్ద తోపైనా ఈ రోజుకి ఆమెకి ప్లస్ ఎపిసోడ్ పడ్డా కానీ తప్పునే చెప్పాలి మామ, ఓకేనా? మీరు తనూజ గారి ఫ్యాన్స్ అయితే ఆ తప్పు విన్నాక ఖచ్చితంగా అవును బ్రో ఇక్కడ తప్పు అనిపించిందని ఒక్క కామెంట్ కూడా కావాలి నాకు, ఓకేనా? తనూజ కెప్టెన్ అవడానికి అందరిని అడిగింది మామ. లిటరలీ ఈసారి సపోర్టింగ్ ఏమొస్తే ఈసారైనా సపోర్ట్ చేయండి అని. ఎందుకంటే ప్రతిసారి తనని సపోర్ట్ చేస్తామని టైం వచ్చేసరికి సపోర్ట్ అయితే చేయట్లేదు మామ. అందరినీ అడిగింది, సంజనా గారిని అడిగింది. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సంజనా గారిని అడిగింది. సంజనా గారు సపోర్ట్ చేస్తా అన్నారు, చేశారు. కానీ సపోర్ట్ చేసిన తర్వాత సంజనా గారు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు. సంజనా గారు తనూజతో మాట్లాడిన మాటలు నచ్చలేదు. వాటి గురించి చెప్తాను, ఓకేనా? పవన్ కళ్యాణ్ తోపు మావ, అంతే. తనూజని నువ్వు అందరినీ అడుగు వెళ్ళి ఆ టైంకి మళ్ళీ సపోర్ట్ చేయరు. దివ్య వాళ్ళని కూడా అడుగంటే దివ్యని కూడా అడిగింది తనూజ. దివ్య సపోర్ట్ చేస్తానింది. ఇక్కడ దివ్య కూడా నచ్చింది. ఒకనొక సందర్భంలో దివ్య 2 వరస్ట్ స్వామి భరణి గారిని నన్ను ఎత్తుకోవా అని అడుగుతుంది. ఏమని ఎత్తుకోవాలమ్మా నిన్ను? తనూజని ఎత్తుకున్నాడని దివ్య నన్ను ఎత్తుకోవా అని అడుగుతుంది. నిన్ను ఎత్తుకుంటే ఇంకా ఆయన హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే కదా. ఏంటమ్మా దివ్య, ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. ఎలాగైనా మా పాయింట్లోకి వద్దాం. తనూజ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిందా? కత్తి పట్టుకొని ఉండాలి మామ. లిటరలీ గూస్ బంప్స్ సీన్స్ అంతే. చివరి దాకా కత్తి పట్టుకొని అలాగే ఉంది. రీతు అండ్ నిఖిల్ వాళ్ళిద్దరూ పడిపోయినా కానీ, వాళ్ళ ఎల్బోలు డౌన్ అయినా కానీ తనూజ ఎల్బో డౌన్ అవ్వలేదు. తను అనుకుంది అంతే మామ, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఎలాగైనా నేను కెప్టెన్ అవ్వాలి అని తను డిసైడ్ అయింది. కెప్టెన్ అయితే అయ్యింది మామ. ఒక్కసారి కూడా తన ఎల్బో కిందకి రాలేదు. ఇంకా నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, రీతు స్ట్రాంగ్. ఈ తనూజ మీద వాళ్ళిద్దరు స్ట్రాంగే ఫిజికల్గా చెప్పాలంటే. కానీ వాళ్ళతో పోటీ పడి తనూజ ఆడింది చూసావా? దట్ ఈజ్ ఏ గూస్ బంప్స్ తనూజ పుట్టస్వామి అని నేను చెప్తా గట్టిగా. ఆ తర్వాత ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ విషయంలో తనూజ నచ్చలేదు, అక్కడ కూడా నచ్చినప్పుడు కూడా నచ్చలేదని చెప్తా. ఇక్కడ పొగినప్పుడు మీకు బాగా నచ్చినప్పుడు, నచ్చిన సందర్భంలో చెప్పినప్పుడు కూడా మామ నచ్చలేదు మామ. మంచి పాయింటే చెప్పాను, ఇది నిజం, ఇది ఒక్కటి తగ్గించుకుంటే తనూజ లిటరలీ సూపర్ అని మీకు కూడా అనిపిస్తుంది. ఆ తర్వాత తనూజ కెప్టెన్ అయింది. అందరూ కలిసి తన 10th వీక్ కెప్టెన్ అనేది దాన్ని అందరూ కలిసి అక్కడ పెట్టినప్పుడు సూపర్ అనిపించింది మామ నాకైతే. గూస్ బంప్స్ సీన్స్. తనూజ చైర్లో కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు చూసావా, అర్హురాలు రా అని. అప్పుడు తనూజ ఐ డిడ్ ఇట్ అని చూసావా, సూపర్, ఐ డిడ్ ఇట్. తను కష్టపడింది సాధించుకుంది మామ ఈసారి మాత్రం. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ మామ, ఇంతటితో తనూజ అది ప్లస్ మైనస్ కూడా కొంచెం ఉంది, అది కూడా చెప్పుకుందాం. ఎర్లీ మార్నింగ్ సంజనా గారు తనూజ గొడవలో నాకు సంజనా గారిదే తప్పు అనిపించింది. సంజనా గారు సపోర్ట్ చేశారు, నిఖిల్కి ఆ ఫ్రూట్ వేశారు కానీ ఎల్బో దగ్గర. తనూజకి వేయలేదు, దానికి నేను ఒప్పుకుంటా. కానీ డెమాన్ కానీ నిఖిల్ కానీ వస్తే తనూజ నువ్వు ఓడిపోతావు అని అనటం అయితే నచ్చలేదు మామ. మీకు కూడా నచ్చలేదు. ఎంత హెల్ప్ చేసినా కానీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. హెల్ప్ చేసావు, ఆ తర్వాత వాళ్ళు వస్తే నువ్వు ఓడిపోతావు అని అనటం రాంగ్. కానీ ఇక్కడ తనూజ గూస్ బంప్స్ సీన్స్ అంతే. ఎవరు వచ్చినా నా చెయ్యి విరిగినా చివరి దాకా ఇమాన్యుల్ వచ్చినా, డెమాన్ వచ్చినా, నిఖిల్ వచ్చినా, ఎవరు వచ్చినా నేనైతే ఆడకుండా ఉండను. చెయ్యి ఇరిగినా కానీ ఆడతాను అన్నది చూసావా? దట్ ఈస్ తనూజ పుట్టస్వామి అని నాకు అనిపించింది, ఓకేనా? కానీ సంజనా గారు ఆ ఒక్క మాట అనకుండా ఉండాల్సింది, వాళ్ళు వస్తే ఓడిపోతావు అని అనకుండా మాత్రం ఉండాల్సింది మామ. కానీ తనూజకి హెల్ప్ అయితే చేశారు. తనూజ అడిగినప్పుడు నేను నీ వైపు సపోర్ట్ ఉంటాను అని సంజనా గారు అన్నారు. సపోర్ట్గా నిలబడ్డారు, ఓకేనా? ఆ ఫ్రూట్, ఆ వెయిట్ అనేది రీతుకి వేయలేదు, తనూజకి వేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వీక్ నుంచి కష్టపడుతూనే ఉన్నారు మామ. ఇక్కడ నిఖిల్ ఎందుకు ఫీల్ అయ్యాడంటే, నిఖిల్ ఫీల్ అయిందని నేను బాధపడట్లేదు, కానీ దాన్ని డ్రాగ్ చేశాడు చూసావు. తర్వాత నిఖిల్ 2 వరస్ట్ అనిపించాడు స్వామి. దాన్ని అంతా డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? దానికి మళ్ళీ గౌరవ్ 2 వరస్ట్ క్యాండిడేట్ ఫర్ ద సీజన్ స్వామి. మైకు డైరెక్ట్ మాట్లాడు. సంజన అండ్ భరణి గారి మీద పడి చచ్చిపోతున్నాడు గౌరవ్. ఈ వీక్ మాత్రం ఎలిమినేషన్ ఉంటే దివ్య కాదు మామ, నాకైతే గౌరవే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఉండే కొంత అతను నెగిటివ్ అయిపోతున్నాడు, ఓకేనా? నెగిటివ్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 గౌరవ్ ముఖం మీద మాట్లాడట్లేదు, ఇది నిజం. ఆ తర్వాత
ఫ్యామిలీ వీక్ అన్నారు మామ. చిచ్చి ఫొటోస్ వస్తాయి అన్నారు. ఫస్ట్ సుమన్ అన్నది వచ్చింది మామ. సుమన్ అన్న చెప్పాడు మామ వాళ్ళ నాన్న గురించి టూ గుడ్, చిన్న షాపు, అక్కడ నుంచి మేము ఎదిగాము, మేము అక్కడి నుంచే ఎదిగాము అని చెప్పినప్పుడు గూస్ బంప్స్. మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మర్చిపోకూడదు అని సుమన్ అన్న చెప్తుంటే గూస్ బంప్స్ కదా మామ. మన స్థాయి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎంత ఎదిగినా కానీ దాన్ని మాత్రం ఎప్పటికీ మరవకండి. మనం సబ్స్క్రైబర్స్ కూడా అదే చెప్తున్నా, మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతే ఇంకా మన విలువ ఏంది, మన స్థాయి ఏంది మామ. ఆ తర్వాత ఎవరు వెళ్ళారు, రీతు వెళ్ళింది. రీతు మామ లిటరలీ టూ గుడ్ అనిపించింది మామ. వాళ్ళ డాడీ లేరు ఇక్కడ, తను క్యాప్చర్ చేసుకోవాలంటే కంటెంట్ చాలా చేయొచ్చు. వాళ్ళ నాన్నగారి గురించి తెలిసి ఏడ్ చేసి కంటెంట్ చేయొచ్చు, కానీ తను చెయ్యలేదు. ఎమోషనల్ కంటెంట్ రీతుకి చాలా వచ్చేది కానీ తను చేయలేదు, అలా బిహేవ్ చేయలేదు. చూసా క్వీన్ మామ, క్వీన్ అంతే. ఈ వీక్ కూడా సూపర్గా ఉంది. క్వీన్ లాగా బాగానే ఆడింది. ఎంత పెద్ద రివ్యూర్స్ బాగా ఆడలేదంటే నేను ఒప్పుకోను, సూపర్గా ఆడింది. ఓకేనా, ఛాన్స్ వచ్చినప్పుడు గేమ్ ఆడద్దు కానీ ప్రతిసారి వెళ్ళి గేమ్ ఆడమంటే ఎలా ఆడద్దు స్వామి. ఈ వీక్ రీతు గుడ్ అంతే, రీతు బ్యాడ్ అంటే నేను ఒప్పుకోను. డెమోన్ మామ చెస్ ప్లేయర్, డెమోన్ పవన్ అండర్ రేటెడ్ ప్లేయర్ అంతే. డెమోన్ పవన్ ఈజ్ అండర్ రేటెడ్ ప్లేయర్. తగినంత గుర్తింపు రావట్లేదనే బాధ, కానీ చెస్ ప్లేయర్. తర్వాత వాళ్ళ నాన్నతో ఆడి గెలిచాడంట. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ట్యూషన్కి వెళ్ళి అందరు పిల్లలకు నేర్పించేవాడంట. మల్టీ టాలెంటెడ్ స్వామి డెమోన్ పవన్ ఈజ్ టూ గుడ్. కళ్యాణ్ మామ ఎమోషనల్ మామ. మీరు నిజం చెప్పండి, ఎంతమంది చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నారు మామ. కళ్యాణ్ లిటరల్లీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. ఆర్మీకి వెళ్ళిపోయాడు, తనకి 23 years ఓల్డ్. ఆర్మీకి వెళ్ళిపోయాడు, ఫ్యామిలీతో లేడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర ఉన్నాడు, హాస్టల్లో ఉండేవాడు. హాస్టల్లో ఉన్న బాధ నాకు తెలుసు మామ. చిన్నప్పుడు హాస్టల్లో నేను కూడా ఉన్నాను. సండే వచ్చిందంటే నేను కూడా మా వార్డెన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ దగ్గర రెడీగా ఉండేవాడిని. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారేమో అని. కానీ ఒక్కొక్క సందర్భంలో ఫోన్ చేయరు మామ, ఎందుకంటే వాళ్ళు బిజీ లైఫ్, వాళ్ళు మన కోసమే కష్టపడతారు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి, మన కోసమే కష్టపడతారు, బిజీ లైఫ్, వాళ్ళు ఫోన్ చేయరు. కానీ ఆ రోజు వచ్చే బాధ ఉంటుంది చూసావా. అందరు పిల్లలకి ఫోన్ కాల్స్ వస్తే మనకి రాదు ఫోన్, చూసావా. ఆ రోజు లిటరల్లీ చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. నేను ఆ బాధని చాలాసార్లు ఫేస్ చేశాను మామ. ఆ తర్వాత పాపం కళ్యాణ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు బాగా ఎదిగిన స్థాయి నుంచి పడిపోయారు ఒక్కసారిగా. ఆ తర్వాత వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర పంపిస్తే వాళ్ళ అత్త వాళ్ళకి దండం పెట్టాలి మామ. అలాంటి అత్తలు ఉండాలా. కన్న కొడుకు మాదిరి చూసుకుంది కళ్యాణ్ని. ఏమి చెప్పాడు స్వామి, ఇన్ని రోజులు కళ్యాణ్ ఎందుకు అమ్మా నాన్న వైపు ద్వేషంగా ఉన్నాడు, అంత కోపంగా ఉన్నాడు అంటే ఇది కదా మామ. ఇంత బడ్డన్, ఇంత బాధ లోపల పెట్టుకున్న కళ్యాణ్ ఎలా మామ ఒక్కసారిగా బడ్డన్ తన బాధను చెప్పేసుకున్నాడు అనిపించింది. లిటరల్లీ గూస్ బంప్స్, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి స్వామి కళ్యాణ్ ఆడస్తుంటే. ఏమి స్వామి, ఏమి కంటెస్టెంట్, సూపర్ అనిపించాడు మామ. కళ్యాణ్ విషయంలో తనూజ గారి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యారు అనిపించింది. ఓకేనా, ఎందుకంటే కళ్యాణ్ నార్మల్గా తనూజ ఏడాస్తే వచ్చి కూర్చో అన్నారు, కానీ దాన్ని తనూజ ఓవర్గా చేసిందని నాకు అనిపించింది మామ. నిజం కదా, తనూజ గారి ఫ్యాన్స్ అనేది ఒప్పుకోవాలి. కూర్చోమన్న దానికి అంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. సంజన గారి విషయంలో తనూజ గారి రైట్, కానీ ఇక్కడ కళ్యాణ్ విషయంలో తనూజ గారు తప్పు మామ. తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పాలి, మూతి మీదే చెప్పాలి, ఎంత పెద్ద తూపైనా. ఇమాన్యుల్ మామ లిటరల్ ఇమాన్యుల్ నేను పటాస్ నుంచి చూస్తున్నా. మీరు ఎంతమంది పటాస్ షో చూసారు మామ? పటాస్ షో చూసిన వాళ్ళు లైక్ చేసి కింద కామెంట్ చేయండి. పటాస్ షో నుంచి చూస్తున్నాం మా ఇమాన్యుల్. నేను దిగువ స్థాయి నుంచి వచ్చిన కుర్రాడు, వాళ్ళ అన్న వంశీ నాకు తెలుసు, వాళ్ళ అన్న కూడా తెలుసు. చిన్న మిడిల్ క్లాస్ మామ వాళ్ళది. నిజంగా ఇమాన్యుల్కి ఆ రోజు పటాస్లో ఛాన్స్ వచ్చినప్పుడు, ఇమాన్యుల్ పటాస్కి వచ్చినప్పుడు వాళ్ళన్న కెరియర్ని సాక్రిఫైస్ చేసేసాడు ఆల్మోస్ట్. వాళ్ళన్న కూడా పటాస్లో అప్పుడు దాకా చేస్తున్నాడు, కానీ ఇమాన్యుల్కి ఛాన్స్ రాగానే అది వద్దనుకొని తన తమ్ముడు కోసం ఉన్నాడు చూసావా. దట్ ఈస్ ఇమాన్యుల్, దట్ ఈస్ వంశీ. వాళ్ళ అన్న పేరు వంశీ. టూ గుడ్ అనిపించాడు. మీలో ఎంతమందికి వాళ్ళ అన్న టూ గుడ్ అనిపించాడు మామ? ప్రతి ఇంట్లో ఇలాంటి అన్న ఉండాలి, తమ్ముడు కోసం కష్టపడే అన్న. ఇది మామ ఈరోజు ఎపిసోడ్ గూస్ బంప్స్ సీన్స్ అయితే నిజం చెప్తున్నా, గూస్ బంప్స్ సీన్స్ అయితే కళ్యాణ్, ఇమాన్యుల్, తనూజ వాళ్ళ అమ్మ పేరు సావిత్రి. ఇక్కడ మాట్లాడుకోవాలి వాళ్ళ అమ్మ గురించి. ప్రతి ఇంట్లో ఇలాంటి అమ్మ అయితే ఉండాలి. ఆడపిల్లల్ని వద్దు చదివియొద్దు అన్నా కానీ వాళ్ళ భర్తని వదిలేసి వచ్చి తన పిల్లల్ని చదివించి నిలబెట్టి నేషనల్ టెలివిజన్ షోలో దట్ ఈస్ తనూజ అనిపించేలా చేసి చూసావా. నేను దట్ ఈస్ సావిత్రి అని నేనంట. సూపర్ మామ. అక్క చెల్లెలు వాళ్ళ చెల్లికి రీసెంట్గా మ్యారేజ్ అయింది. అక్కడ తనూజ ఎమోషనల్ అవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ తనూజ తెలుగింటి అమ్మాయి మామ. తనూజ తెలుగింటి అమ్మాయి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ కామెంట్లో తనూజ తెలుగింటి అమ్మాయి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో హీరో ఆఫ్ ది ఎపిసోడ్స్ ఇమాన్యుల్, తనూజ, సుమన్ శెట్టి గారు. ఇమాన్యుల్ టూ గుడ్ మామ అంతే, కాకపోతే కొంచెం సెల్ఫిష్ అనే, కానీ అదొక్కటి తగ్గించుకుంటే ఇమాన్యుల్ కూడా తోపు కంటెస్టెంటే. ఆర్మీ పవన్ కళ్యాణ్ చూస్తే మీ కళ్ళలో కన్నీళ్ళు వస్తే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. ఈ పర్టికులర్ వీక్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఓన్లీ వన్ క్వశ్చన్, టెల్ మీ ఇన్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బేబీ తెలుగు. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం.